వదిలేండి వెళ్ళు ఇక్కడి నుంచి. అత్తగారు వెళ్ళు. నా మాట వినండి అమ్మా. అత్తగారు వదలండి. ఓ, వదలమ్మా. అమ్మా. అనంతు అమ్మా. వదలవే. నా తమ్ముడే దోసేస్తారా మిమ్మల్ని? అనయ్య అనయ్య ఏయ్! అనయ్య అనయ్య త్రిపుర హా, సుందరి అయ్యో, సుందరి ఆగు. నా సుందరికి రక్తం వస్తుంది అత్తయ్య. అప్పుడు నా భర్తను చంపావు, ఇప్పుడు నా కూతుర్ని కూడా చంపుదాం అనుకుంటున్నావా? అత్తయ్య సుందరికి పాపం బ్లడ్ వస్తుంది. ఆ గాయం తగిలింది నీ వల్లే. ఆ, మా సమస్యలన్నీ నీ వల్లే. ఆ. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా? వెళ్ళరా. అది కాదు అత్తయ్య, సుందరికి దెబ్బ తగిలింది. నేను వెళ్ళమంటున్నానా? వెళ్ళి ఇక్కడ ఉండు. ఏయ్, వదలరా, సుందరికి దెబ్బ అర్థం తగిలింది. చేసుకోనే. అది కాదురా, రానయ్య. సుందరికి రక్తం వస్తుందిరా. ప్లీజ్ అరే, రానయ్య. సుందరి రా. రానయ్య అమ్మ త్రిపుర కూర్చోమ్మా. ఏంటమ్మా, ఏంటి గొడవ? బంగారం లాంటి పిల్లని అలాంటి పిచ్చోడికిచ్చి పెళ్లి చేశారు. ఇది మా ఇంటి సమస్య, మీకు అనవసరం. మీరు వెళ్ళండి. మీ ఇంటి సమస్య అయితే మీ ఇంటి లోపల చూసుకోండి. ఆరు బయట అయితే మేము డిస్టర్బ్ అవ్వమా? మీకంతగా డిస్టర్బెన్స్ గా ఉంటే ఇంట్లో తలుపులు వేసుకుని లోపల కూర్చోండి. అంతేకాని ఇక్కడికి రాకండి. వెళ్ళండి. వీళ్ళింతేలే, పదవే. పదవే. మన జీవితాల్లో నుంచి ఆ దుర్మార్గులు దూరంగా వెళ్ళిపోతేనే మన సమస్యలు తీరతాయమ్మా. అమ్మా, నీ ఆరోగ్యం అసలు అంతంత మాత్రంగా ఉంది. నువ్వు ఆవేశపడితే ఇంకా నీ ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇవన్నీ ఇంతటితో వదిలేసి. ఇవన్నీ సర్దుబాటయ్యే సమస్యలు కాదు. వీటికి పరిష్కారం ఏంటో నాకు తెలుసు. అక్క, నాకి పెట్టొద్దు. వాళ్ళ జ్ఞాపకాలు నాకొద్దు. నీకు మంచి బిడ్డ పుట్టాలి. ఆ బిడ్డతో నేను ఆడుకోవాలి, అంతేగాని నాకు బిడ్డ వద్దు అనుకోకూడదు. అనంతు, అలా కూర్చున్నావేంట్రా? మొహం ఎందుకు అలా డల్గా ఉంది? రాత్రంతా సరిగ్గా నిద్ర లేదా? నిద్ర ఎలా పడుతుందన్నయ్య? గాయత్రి నా బిడ్డ విషయంలో అంత పెద్ద నిర్ణయం తీసుకుంటుందని నేను అస్సలు ఊహించలేదు. ఆ విషయం తలుచుకుంటుంటేనే నాకు చాలా టెన్షన్గా ఉందన్నయ్య. రే అనంతు, నువ్వేం టెన్షన్ పడకరా. గాయత్రి ఇంకొకసారి అలా చేయదులే. ఎందుకంటే పక్కనే సుందరి ఉంది కదా. సుందరి గాయత్రిని కంటికి రెప్పలా చూసుకుంటుంది. నువ్వేం టెన్షన్ పడకు. అరే ఫణి, ఇదే కరెక్ట్ టైం. మీ బామ్మతో నువ్వు మాట్లాడి ఆ ఎండి పోస్టు తీసుకో. ఒరే ఫణి, ఈసారి నీకు అడ్డుపడేవాళ్లు ఎవ్వరూ లేరు. జాగ్రత్తగా మాట్లాడు. నువ్వేం మాట్లాడతావో తెలియదు ఫణి. నీకు ఎండి పోస్ట్ ఇవ్వాలి అంతే. సరే, నేను వెళ్ళి మాట్లాడతాను. బామ్మ, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంట్రా అది? అదే బామ్మ, 2 నెలల తర్వాత ఎండి పోస్ట్ ఇస్తారన్నారు కదా. ఆ ఎండి పోస్ట్ నాకు రాకపోవడం వల్ల చాలా పనులు పెండింగ్ పడిపోతున్నాయి. ఆ ఎండి పోస్ట్ విషయంలో నువ్వు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటావనే మీతో మాట్లాడడానికి వచ్చాను. ఆ ఎండి పదవి విషయంలో
త్వరలోనే నిర్ణయం తీసుకుందాం. నానమ్మా, ఆ ఎండి పోస్ట్ ఇప్పుడప్పుడే ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. అదేంట్రా, ఆ ఎండి పోస్ట్ తీసుకున్న త్రిపురానేమో ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. త్రిపుర చెప్పిన 2 నెలల గడువు కూడా అయిపోయింది. ఇప్పుడు ఆ పోస్ట్ ఖాళీగానే ఉంది కదా. ఆ ఎండి కావాల్సిన అన్ని అర్హతలు మా ఫణికి ఉన్నాయి కదా. నానమ్మా, ఎండీగా వదినే ఉండాలి, వదినే కంటిన్యూ అవ్వాలి. అప్పుడే మనం తీసుకున్న ప్రాజెక్ట్స్ మన కంపెనీ డెవలప్ అవుతాయి. నేనుంటే మన బిజినెస్ అన్ని లాస్ట్ చేస్తానా నీ ఉద్దేశం? ఎందుకు అనంత్ గారు, నా భర్త అంటే మీకు అంత కోపం, అంత పగ? మా ఆయన ఎండీ కాకుండా ప్రతిసారి మీరే అడ్డుపడుతున్నారు. ఎండీ అవ్వడానికి అర్హత క్వాలిఫికేషన్ ఉంటే సరిపోదు. ఆ పొజిషన్లో బిజినెస్ని నిలబెట్టే సామర్థ్యం ఉండాలి. అంటే నాకు బిజినెస్ డెవలప్ చేసే సామర్థ్యం లేదంటున్నావా? ఎందుకు నన్ను ప్రతిసారి వ్యతిరేకిస్తావు? అసలు కావాలనే కదా గొడవ పడాలని చేస్తున్నావు ఇదంతా? రే ఫణి, అనంతని అరుస్తున్నావు ఎందుకు? అనంతని ఏమన్నా అంటే నేను ఊరుకోను. అబ్బో, అన్నా తమ్ముళ్ళు ఒకటైపోయారే. ఒరే బాల, వీడు కూడా నీ తమ్ముడే. ఆహా, వాడు తమ్ముడే, కానీ అనంత్ అంత మంచోడు కాదు. ఓ, పని, ఊర్వశి, బాబాయ్, పిన్ని అందరూ బ్యాడ్, వరస్ట్. చూశారత్తయ్య, మా మీద త్రిపుర ఈ అనంతు కలిసి బాలకి ఎంత నెగిటివ్గా చెప్తున్నారో. నానమ్మా, ఎవరు ఎలాంటి ప్రపోజల్ పెట్టినా సరే ఇప్పటి వరకు వదిలే ఎండీగా ఉంది, ఇకపై కూడా ఎండీగానే ఉంటుంది. అది తప్పించి ఇంకెవరూ ఎండీగా ఉండడానికి వీల్లేదు. ఆ విషయం చెప్పడానికి నువ్వెవరా? నాకు అర్హత ఉంది. ఆపండి. ఇప్పుడు ఆ ఎండి విషయంలో మీరు గొడవ పడొద్దు. ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు తెలుసు.